నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత 11వ అధ్యాయం. శివలింగ స్థాపన, దాని లక్షణములు, పూజా విధాన వర్ణన, శివపద ప్రాప్తికి చేయవలయు సత్కర్మల వివేచనము. ఋషులు అడిగిరి, సూత మహర్షి, శివలింగమును ఎట్లు స్థాపించవలను? దాని లక్షణములేవి? ఏ దేశకాలమునందు దానిని పూజింపవలను? ఏ ద్రవ్యము చేత దానిని నిర్మించవలను? సూత మహర్షి పలికెను, మునీంద్రులారా, మీకు నేనే ఈ విషయమును తెలిపెదను. సావధాన చిత్తులై వినుడు, అర్థము చేసుకొనుడు. అనుకూలమైన శుభ సమయమునందు ఏ పవిత్ర తీర్థమునందైనను నదీ తీరమున తన అభిరుచికి అనుగుణముగా శివలింగమును స్థాపించవలెను. అచట నిత్య పూజలు జరగవలసి ఉండును. పార్థివ ద్రవ్యముతో గాని, జలమయ ద్రవ్యముతో గాని, తైజస పదార్థముతో గాని, తన అభిరుచికి అనుగుణముగా కల్పమునందు చెప్పబడిన లక్షణములతో శివలింగ నిర్మాణము జరగవలయును. ఆ శివలింగమును పూజించు ఉపాసకునకు ఆ పూజ యొక్క సంపూర్ణ ఫలము ప్రాప్తించును. సకల శుభలక్షణములతో కూడిన శివలింగమును పూజించినచో అది సద్యోఫలమునొసగును. చల ప్రతిష్ఠ చేయదలసినచో శివలింగము చిన్నదై ఉండవలను. అట్టి విగ్రహము శ్రేష్టముగా భావించబడును. అచల ప్రతిష్ఠ చేయదలసినచో శివలింగము స్థూలమై ఉండవలను. అట్టి విగ్రహము మంచిదని చెప్పదురు. ఉత్తమ లక్షణములతో కూడిన శివలింగమును పీఠముతో కూడా ప్రతిష్ఠించవలెను. శివలింగము యొక్క పీఠము మండలాకారముగా 4 కోణములు, 3 కోణములు లేక మంచవు కోడు వలె పైన క్రింద లావుగా, మధ్య భాగము సన్నగా ఉండవలయును. అట్టి లింగ పీఠము గొప్ప ఫలమునొసగును. మొదట మట్టితో, రాయి మొదలగు వాటితో లేక లోహాదులతో శివలింగ నిర్మాణమును చేయవలెను. శివలింగ నిర్మాణము ఏ ద్రవ్యముతో చేయబడునో దాని చేతనే పీఠము కూడా తయారు చేయవలెను. ఇది ఏ స్థావర శివలింగము యొక్క వైశిష్ట్యము, అంటే అచల ప్రతిష్ఠిత శివలింగము. చర అనగా చల ప్రతిష్ఠిత శివలింగమునందు కూడా లింగము, పీఠము ఒకే ఉపాదానమై ఉండవలెను. కానీ బాణలింగమునకు ఈ నియమము లేదు. లింగము యొక్క పొడవు స్థాపించు యజమాని యొక్క 12 అంగుళములకు చేతితో సమానముగా ఉండవలెను. అట్టి శివలింగము ఉత్తమమైనదని భావించబడును. దీనికంటే పొడవు తక్కువైనచో ఫలమునందు లోపము వచ్చును. కానీ ఎక్కువైనచో దోషమేమీ ఉండదు. చరలింగమునకు కూడా ఇదే నియమము వర్తించును. దాని పొడవు యజమాని యొక్క 1 అంగుళమునకు సమానమై ఉండవలెను. దానికంటే తక్కువైనచో ఫలము కూడా తక్కువగానే లభించును. కానీ దానికంటే ఎక్కువైనచో అది దోషము కాదు. యజమాని మొట్టమొదట శిల్పశాస్త్రము చెప్పినట్లు విమానమును గాని, దేవాలయమును గాని నిర్మించవలెను. దానిని దేవతామూర్తులతో అలంకరింపవలెను. గర్భగృహము మిగుల సుందరముగా, సుదృఢముగా, దర్పణము వలె స్వచ్ఛముగా ఉండవలెను. దానిని నవరత్నములతో అలంకరించవలెను. పూర్వ పశ్చిమ దిశలందు 2 ముఖ్య ద్వారములు ఉండవలెను. శివలింగమును స్థాపించు స్థలమునకు
అడుగు భాగమున వైదిక మంత్రములను ఉచ్చరించుచు వజ్రము, వైఢూర్యము, గోమేధికము, పుష్యరాగము, మరకతము, మాణిక్యము, నీలము, ప్రవాళము, ముత్యము అను నవరత్నములను మహత్యపూర్ణమైన ద్రవ్యములను వదిలిపెట్టవలయను. సద్యోజాతాదులైన 5 వైదిక మంత్రముల ద్వారా శివలింగమును 5 స్థానములలో క్రమముగా పూజింపవలెను. అగ్నియందు అనేక ఆహుతుల ద్వారా హవిష్యమును సమర్పించవలెను. పరివార సహితముగా నన్ను పూజింపవలెను. గురుస్వరూపుడగు ఆచార్యుని ధనముచే సత్కరింపవలెను. సోదరులకు, బంధువులకు వారి వారికి అభీష్టములైన వస్తువులను నొసగి సంతోషపెట్టవలెను. యాచకులకు జడము అనగా బంగారమును, గృహమును, భూమిని, సంపదలను, చేతనము అనగా గోవులను వైభవప్రదముగా దానమోనరించవలెను. స్థావర జంగమములగు సకల జీవులను ప్రయత్నపూర్వకముగా సంతోషపరచవలెను. ఒక గర్తము గుంటలో బంగారము మరియు నవరత్నములను నింపి సద్యోజాతాది వైదిక మంత్రములను ఉచ్చరించి పరమ కళ్యాణప్రదుడగు మహాదేవుని ధ్యానించవలెను. దాని తర్వాత నాదఘోషముతో కూడిన మహామంత్రము ఓంకారమును ఉచ్చరించవలెను. ఆ గుంట యందు శివలింగమును పీఠముతో కూడా స్థాపించవలెను. ఇట్లు ప్రతిష్ఠించిన లింగమును పీఠముతో జతపరిచి కదలకుండా ఉండుటకు గాను స్థిరలేపనముతో దృఢపరచవలెను. ఇదే విధముగా అచట పరమ సుందరమైన విగ్రహమును స్థాపించవలెను. భూమి సంస్కారాదులు లింగ ప్రతిష్ఠ కొరకు చెప్పబడిన విధి విధానములను లింగ ప్రతిష్ఠకు వలె విగ్రహ ప్రతిష్ఠకు కూడా చేయవలెను. లింగ ప్రతిష్ఠకు ప్రణవ మంత్రమును ఉచ్చరించు విధానము కలదు. విగ్రహ ప్రతిష్ఠకు పంచాక్షరీ మంత్రమును ఉచ్చరింపవలెను. లింగ ప్రతిష్ఠ జరిగిన చోట ఉత్సవములందు వాహనములు బయటికి వెళ్ళుటకు గాను విగ్రహమును ఉంచవలెను. వేరొక ఉత్సవ విగ్రహమును బయట నుండి కూడా తీసుకొని పోవుటకు వీలును కలిగించవలెను. దీనిని గురుజనుల నుండి స్వీకరించవలెను. సాధు పురుషుల చేత పూజింపబడిన వాడే బయట విగ్రహమును తీసుకొనుటకు యోగ్యుడు. ఇట్లు లింగమునందు విగ్రహమునందు జరుగు మహాదేవుని పూజ శివపదమును ప్రాప్తింపజేయునదగును. స్థావర జంగమముల వలె లింగమునకు కూడా 2 భేదములు చెప్పబడినవి. వృక్షములు, లతలు మొదలగు వాటిని స్థావర లింగములందురు. క్రిమికీటకాదులను జంగమ లింగములందురు. స్థావర లింగములకు జలసేచనము ద్వారా సేవ చేయవలెను. జంగమ లింగములకు ఆహార పానీయముల నొసగి తృప్తులను గావింపవలెను. ఆ స్థావర జంగమ జీవులకు సుఖమును చేకూర్చి వాటి యందు అనురాగమును కలిగి ఉండుటకే భగవంతుడగు శివుని పూజించినట్లగును. అట్టివాడు విద్వాంసుడుగా పరిగణింపబడును. ఈ విధముగా చరాచర జీవులనే శంకరుని ప్రతీకగా తలంచి వాటిని పూజింపవలెను. ఈ విధముగా మహాలింగమును స్థాపించి వివిధ ఉపచారముల ద్వారా దానిని పూజింపవలెను. శక్తి కొలది నిత్య పూజలు చేయవలెను. దేవాలయమునందు ధ్వజారోహణము మొదలగునవి చేయవలెను. శివలింగము సాక్షాత్తు శివపదముననుగ్రహించును. చరలింగమునకు షోడశోపచారముల ద్వారా
యథోచితముగా క్రమముగా పూజలు చేయవలెను. ఈ పూజలు కూడా శివపదమును అనుగ్రహించును. ఆవాహనము, అసనము, అర్ఘ్యము, పాద్యము, పాద్యాంగాచమనము, అభ్యంగన స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధపుష్పములు, ధూపదీపములు, నైవేద్యము, తాంబూలము సమర్పించవలెను. నీరాజన, నమస్కార, విసర్జనములు ఇవి షోడశోపచారములు. లేక అర్ఘ్యము మొదలుకొని నైవేద్యము వరకు శాస్త్రోక్తముగా పూజ చేయవలెను. అభిషేకము, నైవేద్యము, నమస్కారము, తర్పణము ఇవన్నీ శక్తి కొలది ప్రతినిత్యము చేయుచుండవలెను. ఈ విధముగా చేయబడిన శివపూజనము శివపదమును అనుగ్రహించున్నదై యుండును. లేక మానవుని ద్వారా ప్రతిష్ఠింపబడిన శివలింగమును గాని, ఋషుల ద్వారా స్థాపించబడిన శివలింగమును గాని, దేవతల ద్వారా గాని, తనంతకు తానుగా ప్రకటితుడైన స్వయంభూలింగము గాని, తాను నిర్మించిన నూతన శివలింగమును గాని ఉపచార సమర్పణపూర్వకముగా పూజించినట్లయితే, లేక పూజా సామాగ్రి నొసగుట వలన కూడా పైన చెప్పబడిన ఫలములన్నింటినీ మానవుడు పొందును. క్రమముగా ప్రదక్షిణ నమస్కారాదులు చేయుట చేత కూడా శివలింగము శివపదమును సంప్రాప్తమొన్నరింపజేయును. నియమముగా ప్రతిదినము శివలింగమును దర్శించినచో అదియును శుభప్రదమగును. మట్టితో గాని, పిండితో గాని, ఆవు పేడ, పుష్పములు, గన్నేరు పువ్వులు, ఫలములు, బెల్లము, వెన్న, బూడిద లేక అన్నముతో గాని తన అభిరుచికి అనుగుణముగా శివలింగమును తయారు చేసి పూజించవలెను. లేక ప్రతిదినము 10,000 ప్రణవ మంత్రములను జపించవలెను. లేక 2 సంధ్యల యందును ఒక్కొక్కసారి 1000 ప్రణవములను జపించవలెను. ఈ క్రమము కూడా శివపదమును ప్రాప్తింపజేయును అని తెలుసుకొనవలెను. జపకాలమునందు మకారాంత ప్రణవమును ఉచ్చరించినచో మనస్సు పరిశుద్ధమగును. సమాధి యందు మానసిక జప విధానము కలదు. మిగతా అన్ని సమయములందు ఉపాంశు జపమే చేయవలెను. మంత్రాక్షరములను ఎవ్వరికీ వినిపించకుండానట్లు మందస్వరముతో ఉచ్చరించవలెను. అట్టి జపమును ఉపాంశు జపము అందురు. నాదము బిందువుతో కూడిన ఓంకార ఉచ్చారణను విద్వాంసులు సమాన ప్రణవమని అందురు. ప్రతిదినము నిష్ఠతో 10,000 పంచాక్షరి మంత్రములను జపించుట గాని, లేక 2 సంధ్యల యందు ఒక్కొక్క 1000 చొప్పున జపము గాని చేసిన శివపద ప్రాప్తి కలుగునని అవగతం చేసుకొనవలెను. బ్రాహ్మణులు మొదలగు వారికి ప్రణవంతో కూడిన పంచాక్షరి మంత్రము శ్రేష్టమైనదని చెప్పబడినది. కలశముతో చేయబడు స్నానము, మంత్రదీక్ష, మాతృకాన్యాసము, సత్యముచే పవిత్రమైన అంతఃకరణము గల బ్రాహ్మణులు, జ్ఞానులు, గురువులు వీరందరూ ఉత్తములుగా పేర్కొనబడిరి. ద్విజులకు నమశివాయ ఉచ్చారణగా విధానము కలదు. ద్విజులకు చివర నమః పదప్రయోగ విధానము కలదు. అనగా వారు శివాయ నమః మంత్రమునుచ్చరించవలెను. స్త్రీలకు కూడా అక్కడక్కడ విధిపూర్వకముగా నమో అంత ఉచ్చారణ విధానము కలదు.
అనగా వారు కూడా శివాయ నమః అనియే జపించవలను. కొందరు ఋషులు బ్రాహ్మణ స్త్రీలకు నమః పూర్వక శివాయ జపమును అనుమతించిరి. అనగా వారు కూడా నమఃశివాయ అనే జపమునే చేయవచ్చును. 5 కోట్ల పంచాక్షరి మంత్రమును జపించినచో మానవుడు భగవంతుడగు శివునితో సమానుడగును. 1, 2, 3, 4 కోట్ల జపమును చేసినచో క్రమముగా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వర పదములను పొందుదురు. మంత్రమునందెన్ని అక్షరములున్నవో వేరువేరుగా వాటికి ఒక్కొక్క లక్ష చొప్పున జపించినను, లేక అన్ని లక్షల జపములు చేసినను శివపద ప్రాప్తి కలుగునని తలంచవలను. 1000 దినములు ప్రతిరోజు 1000 జపము క్రమముతో పంచాక్షరి మంత్రమును 10 లక్షల జపమును పూర్తి చేయవలను. ప్రతిదినము బ్రాహ్మణులకు భోజనము చేయించవలను. ఆ మంత్రము చేత అభీష్టకార్య ఫలసిద్ధి కలుగును. ప్రతిదినము బ్రాహ్మణుడు ప్రాతకాలమున 1008 సార్లు గాయత్రిని జపించవలెను. అట్లు చేయుట వలన గాయత్రి క్రమముగా శివపదమును ప్రసాదించును. వేదమంత్రములను, వైదిక సూక్తములను నియమపూర్వకముగా జపించవలను. వేదపారాయణము వలన కూడా శివపద ప్రాప్తి కలుగునని తలంచవలను. మిగతా మంత్రములు ఎన్నియో కలవు. వాటి అందెన్ని అక్షరములు గలవో అన్ని లక్షల జపమును చేయవలను. ఈ విధముగా శక్తి కొలది జపించువాడు క్రమముగా శివపదము అనగా మోక్షమును పొందును. అట్లుగాక తన అభిరుచికి అనుగుణముగా ఏదో ఒక మంత్రమును ఎన్నుకొని చనిపోనంత వరకు ఆ మంత్రమునే జపించవలను. లేక ఓం మంత్రమును ప్రతిదినము 1000 సంఖ్యలో జపము చేయవలను. అట్లు చేయుట వలన భగవంతుడగు శివుని ఆజ్ఞతో సకల మనోరథములు సిద్ధించును. పరమాత్ముడగు శివుని కొరకు పూదోటలు, ఉపవనములు మొదలగు వాటిని తయారు చేయుట, శివసేవా కార్యములను నిర్వహించుట, శివాలయమునందు ఊడ్చి శుభ్రము చేయు పుణ్యకర్మలను చేయువాడు శివపదమును పొందును. శివస్థానములుగా కాశీ మొదలగు క్షేత్రములందు భక్తిపూర్వకముగా నిత్య నివాసము చేయవలను. అది జడ చేతనములన్నిటికీ భోగములను, మోక్షమును ప్రదాయము చేయునదగును. కనుక విద్వాంసులు మరణ పర్యంతము శివక్షేత్రములందు నివసించవలను. పుణ్యక్షేత్రముల యందు ఉన్న బావులను, కోనేరులను, జలాశయములను శివగంగయని భావించవలను అని పరమశివుడే వచించెను. అచట స్నానము చేసి దానములనరించి జపమనర్చిన మానవుడు శివుని పొందును. కనుక మృత్యు పర్యంతము శివక్షేత్రముల ఆశ్రయమును పొంది నివసింపవలెను. శివక్షేత్రమునందు చనిపోయిన సంబంధీకులను దహనము చేయుట, దశదిన కర్మ, మాసిక శ్రాద్ధము, పిండ ప్రదానము లేక సంవత్సర శ్రాద్ధమును, తన పితృలకు పిండ ప్రదానము చేయుట మొదలగునవి చేసినచో అతడు అప్పటికప్పుడు సమస్త పాపముల నుండి ముక్తుడగును. చివరకు శివపదమును పొందును. శివక్షేత్రమునందు 7 రోజులు గాని 5 లేక 1 రాత్రి అయినను గడపవలెను. అట్లు చేయుట వలన కూడా
శివపదము ప్రాప్తించగలదు. ఈ లోకమునందు తమ తమ వర్ణములకు అనువుగా సదాచారములను పాటించుట వలన కూడా మనుష్యుడు శివపద ప్రాప్తి పొందును. వర్ణమునకు అనుగుణముగా ఆచరణ తలుపుచు భక్తిభావంతో నుండినచో తన సత్కర్మలకు మించిన ఫలితమును పొందును. కోరికలను సిద్ధింపజేసుకొనుటకు తన కర్మలకు అనువైన అభీష్ట ఫలమును శీఘ్రముగానే పొందును. నిష్కామ భావముతో చేయబడిన సకల కర్మలు సాక్షాత్తు శివపదమును చేకూర్చును. దినమునకు 3 విభాగములుండును: ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము. ఈ మూడింటిలో క్రమముగా ఒక్కొక్క విధమైన కర్మలు నిర్వహింపబడును. ప్రాతకాలమును శాస్త్రవిహితమైన నిత్య కర్మానుష్ఠాన సమయమని తెలుసుకొనవలెను. మధ్యాహ్న కాలమును సకామ కర్మలకు వినియోగించవలెను. సాయంకాలము శాంతకర్మలకు అనువగు సమయము అని తెలుసుకొనవలెను. ఇట్లే రాత్రిని కూడా సమయ విభాగము చేయబడినది. రాత్రి అందలి 4 యామములలోని మధ్య 2 జాములను నిషీధకాలముగా చెప్పబడినది. విశేషముగా ఈ కాలమునందు చేయబడు శివపూజలు అభీష్ట ఫల ప్రదాతలగును. అట్లు కర్మలు చేయు మానవుడు యథోక్త ఫలమును పొందును. విశేషముగా కలియుగమునందు కర్మ వలననే ఫలప్రాప్తి కలుగును. తమ తమ అధికారములననుసరించి పైన చెప్పిన కర్మలలో దేని ద్వారా అయినను సదాచార సంపన్నుడై శివారాధన చేయువాడు, పాపముచే భయపడువాడు ఆయా కర్మల సంపూర్ణ ఫలమును తప్పక పొందును. ఋషులిట్లు పలికిరి: సూత మహర్షి, పుణ్యక్షేత్రములు ఏమేమి ఉన్నవి? వానిని ఆశ్రయించిన స్త్రీ పురుషులందరూ శివపదమును పొందు విధానము సంక్షిప్తముగా తెలుపుము. 11వ అధ్యాయం సమాప్తం.